మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ 7వ తారీఖు నాడు మనకు గ్రహణం అనేటువంటిది ఉంది. అయితే మనకు మాస ఫలితాల్లో భాగంగా ఈ గ్రహణం అనేటువంటిది 15 రోజుల నుంచి 21 రోజుల వరకు కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ ద్వాదశ రాశులకి కూడా గ్రహణకాల సమయమునందు ఎలాంటి మంత్రం చదువుకోవాలి, ఎలాంటి దానాలు చేయాలి, అలాగే గ్రహణం సమయంలో మీరు ఒక్కసారి మంత్రం చదివితే, నేను ఇప్పుడు చెప్పే మంత్రం ఏదైతే ఉందో అవి చదివితే వాటికి 10,000 నుండి 1,00,000 సార్లు చదివిన దానికి ప్రతిఫలం దక్కుతుంది. దాని వలన మీ జాతకంలో ఏ గ్రహాలు బాలేకుంటే ఆ గ్రహాలకు సంబంధించిన మంత్రాలు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒక్కసారి అవి చూసి గ్రహణకాల సమయం నందు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి నియమ నిబంధనలు బట్టి పాటించి ఆ జపాన్ని ఆచరించండి. ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఉన్నటువంటి గ్రహ ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వారికి సంబంధించి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో జరుగుతున్నటువంటి గ్రహణ కాలం ఏదైతే ఉందో ఆ గ్రహణ కాల సమయం నుండి 15 నుండి 21 రోజుల పాటు ఉండేటువంటి గ్రహస్థితుల ప్రభావం వలన ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క తులారాశి వారికి 12వ ఇంట కుజగ్రహ సంచారం, అలాగే ఏకాదశ స్థానమునందు బుధుడు, సూర్యుడు, కేతు గ్రహ సంచారం. 12వ స్థానంలో కుజగ్రహ సంచారం చేయడం వలన ఏవైనా భూ సంబంధిత అమ్మడం కానీ కొనడం కానీ లాభం ఏది ఉండదు. అనవసరంగా భూ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉంటే మంచిది. ఉన్న భూమి అమ్ముకోవడం కూడా నష్టంలో అమ్ముకోవడం జరుగుతుంది. అలాగే 11వ స్థానం నందు సూర్యుడు, బుధుడు, కేతు ఉండడం వల్ల మీ సర్కిల్, మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని సమయానికి ఆదుకుంటారు, సహాయం చేస్తారు. అలాగే దశమ స్థానం ఏదైతే ఉందో దశమ స్థానంలో ఈ యొక్క శుక్రగ్రహ సంచారం చేయడం వలన శుక్రుడు 10వ ఇంట ఉండడం వలన లాభదాయకంగానే ఉంటుంది. మీ భార్య వైపు నుండి కానీ, మీ భర్త వైపు నుండి కానీ, వారి బంధువుల నుండి కానీ మీకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే 9వ స్థానంలో గురుగ్రహ సంచారం చేయడం వలన దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడం, ముఖ్యంగా ఏదైనా సరే పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు ప్రయాణం చేయడం, పిల్లలకు సంబంధించి ఏదైనా హయ్యర్ ఎడ్యుకేషన్కి పంపించడం, అప్పటి వరకు ఉన్నటువంటి పిల్లల యావగేషన్లో ఇంకేదైనా ఎక్స్ట్రా యాడ్ చేయడం, ఇలాంటివి జరుగుతాయి. అలాగే ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి ఉన్నటువంటి 7వ స్థానం, అలాగే 6వ స్థానం విషయానికి వస్తే 6వ స్థానంలో ఈ యొక్క శనిగ్రహ సంచారం చేయడం, అలాగే 5వ స్థానంలో సూర్యుడు, అలాగే 5వ స్థానంలో చంద్రుడు, అలాగే రాహుగ్రహ సంచారం చేయడం. ఎప్పుడైతే 6వ ఇంట శనిగ్రహ సంచారం చేస్తూ ఉన్నాడో అక్కడ మీ డైలీ రొటీన్ లైఫ్లో చాలా చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ మీ జాతకరీత్యా పర్సనల్గా ఒకవేళ దశ గనక శని మహర్దశ నడుస్తూ ఉంటే సమయానికి లేవలేకపోవడం, టైంకి పనులు చేయలేకపోవడం, ఏదో తెలవని ఒక శక్తి మిమ్మల్ని బాగా లేజీగా బద్ధకంగా చేస్తుందనేటువంటి భావనలో ఉంటారు. ఆధ్యాత్మికమైనటువంటి ప్రవచనాలు ఎక్కువగా వింటారు, ఆధ్యాత్మికమైనటువంటి యావిగేషన్స్లో అధికంగా ఉంటారు. ముఖ్యంగా భూమిని నమ్ముకొని ఉండేటువంటి వాళ్ళు కానీ వీళ్ళకి సంబంధించి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలి అనంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. 2,025 రూపాయలకి పూర్తిగా జాతకం మీ దాకా అందించడం జరుగుతుంది. అది కూడా ఈ నెలలో ఎవరైతే మన ఛానల్ నుంచి కాల్ చేసి జాతకం గురించి అడుగుతారో వారికి జాతకంతో పాటు జ్వాలాముఖి మాల మీకు కొరియర్ చేయడం జరుగుతుంది. అలాగే వీరు చదవవలసిన మంత్రం ఏమిటి అంటే శుక్ర అరిష్టేతు సుసంప్రాప్తే శుక్ర పూజాంచ కారయేత్ శుక్రధ్యానం ప్రవక్ష్యామి కలత్ర పీడోపశాంతయే. ఈ మంత్రం చదవడం వలన ఏమిటంటే వీరు గ్రహణం ఉన్నప్పుడు చదవాలి ఈ మంత్రం. అప్పుడు మీకున్నటువంటి జపం చేసినటువంటి ప్రతిఫలము ఒకసారి చేస్తే 1,00,000 సార్లు చేసిన దాంతో సమానం. అలాగే వీళ్ళు ఈ యొక్క గ్రహణం తర్వాతి రోజు దేవాలయానికి వెళ్ళి దగ్గరలో ఉన్న బ్రాహ్మణులకి కేజింబావు బొబ్బెర్లు, కేజింబావు మినుములు, కేజింబావు బియ్యం దానం చేయడం వల్ల కూడా విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. వీరికి 5వ స్థానంలో ఎప్పుడైతే ఈ యొక్క
గ్రహణం అనేది జరుగుతుందో ఏదైనా ప్రేమించి పెళ్లి చేసుకోవడం కానీ, ఏదైనా అఫైర్ కానీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ మెయింటైన్ చేయడం కానీ, స్నేహితుల్లో ఎవరన్నా ఒకళ్ళు మీతో మాట్లాడకుండా గొడవపడి వెళ్ళిపోవడం ఇలాంటివి కూడా జరుగుతాయి. కాబట్టి గ్రహణం అంత తీవ్రంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. ఇక వీరితో పాటుగా ఇంకా అన్ని వర్గాల వాళ్ళు కూడా ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, ఎలాంటి దానాలు చేయాలి, ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటితో పాటు ప్రెగ్నెంట్ లేడీస్ ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీరు వీలైనంత వరకు కూడా లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన ఆరాధన చేయడం మంచిది. వీరే కాకుండా ప్రెగ్నెంట్ లేడీస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మిగిలిన వారందరూ కూడా ఏ మంత్రం చదివి వారు చదివిన మంత్రాన్ని జపతీర్థంగా ఎలా మార్చుకోవాలనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏంటో పంతులు గారు, మీరు గ్రహణం అంటున్నారు, ఏదో జపం అంటున్నారు, మేము ఇంట్లో కూర్చొని ఉంటామండి, మాకు ఎలా చేసుకోగలుగుతాం మేము? ఇదంతా ఉత్తి ట్రాష్, ఏదో పంతులు బాగా క్యాష్ చేసుకోవడానికి చెప్తున్నాడు అని ఇంకోటి అంటాడు. అయ్యా ఇవన్నీ కూడా చూడండి బాగా ఒకసారి. ఈ జపం మీరే చేసుకొని ఆ తీర్థం మీరే తీసుకోవచ్చు. ఎలా అనేది ఇప్పుడు చెప్తున్నాను నేను. మీరు ఏ పంతుల దగ్గరికి వెళ్ళే పని లేదు. మీ ఇంట్లో మీరు కూర్చొని గ్రహణం జరుగుతున్నప్పుడు మీరే ఇది జపతీర్థంగా తీసుకోవచ్చు. మీరు లక్షలు ఖర్చు పెట్టినా సరే ఎవరు కూడా మీకోసం చేయనటువంటి పూజా విధానాన్ని మీరే చేసుకోవచ్చు అని చెప్తున్నా కదా. అదే ఎలా అనేది తెలుసుకుందాం. ముందు గ్రహణం ఎప్పుడు అంటే సాయంత్ర సమయంలో 8:58 నుండి ప్రారంభమై 1:50 వరకు జరుగుతుంది. ఈ గ్రహణ కాలం కంటే గంటన్నర ముందే భోజనాలు చేయడం పూర్తి చేయండి. మగవాళ్ళందరూ కూడా, ఆడవాళ్ళు కూడా చేయొచ్చు కానీ మగవాళ్ళు చేస్తే మంచిది. వారందరూ కూడా ఒక గ్లాస్, ఆ గ్లాస్లో దర్భ, ఒక ప్లేట్లో ఒక దర్భ కింద వేసుకొని దానిపైన చాప వేసుకొని కూర్చోండి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి అన్ని తినుబండారాల్లో కూడా దర్భ వేయాలి. నూనె పదార్థాల్లో దర్భ వేయాలి. అదేంటండి, ప్యాకెట్ ఐటమ్స్ ఉంటాయి, మీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, దానిపైన దర్భ వేయండి. ఇంట్లో ఓవర్ హెడ్ ట్యాంక్లో కూడా దర్భ వేయండి. మీ డాబా పైన దర్భ వేసుకోండి. సింపుల్, అంతకుమించి ఏం లేదు. ఈ పంతులందరూ కూడా దర్భ బాగా ప్రమోట్ చేస్తున్నారు. దర్భ వాల్యూ ఎంత ఉంటుంది? 10 రూపాయలు ఉంటుంది. దాన్ని మీరు ప్రమోట్ చేసే పని ఏం లేదు. కాబట్టి ఇది ఏ ప్రమోషన్ కాదు, మీ మంచి కోసం చెప్తున్నాం. సో గ్రహణం ప్రారంభమైన వెంటనే ఏం చేయాలంటే ఆచమనం చేయండి. మామూలుగా 3 సార్లు చేతిలో నీళ్లు తీసుకొని ఏ మంత్రం చెప్పే పని లేదు. వస్తే కేశవనామాలు, కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, త్రివిక్రమాయ నమః, మత్సూదనాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, దోక్షాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరియే నమః, శ్రీకృష్ణాయ నమః. ఇవి కేశవనామాలు. ఇవి చదవగలిగితే చదవండి, లేకుంటే అది కూడా లేదు. సాధారణంగా మీరు మామూలుగా ఆచమనం చేసేసుకోవచ్చు. ఆచమనం చేసుకున్న తర్వాతకి 3 సార్లు చేసుకొని 4వ వదిలిపెట్టి మనసులో మీ గోత్రం అనుకోండి. ఆ తర్వాతకి మీ ఇంటి పేరు అనుకోండి. ఆ తర్వాతకి మీ ఇంట్లో ఉన్న అందరి పేర్లు అనుకోండి. ఉదాహరణ మీ నాన్నగారి పేరు చెప్పారు, ఆయన పేరు రామారావు నామ్న్యః, ధర్మపత్ని సమేతస్య పేరు సీతానామ్న్యః, సుపుత్రకాయ మీ పేర్లు, చంద్రశేఖర్ నామ్న్యః, ఇలా అనుకోండి. అనుకొని మనసులో మీ సంకల్పం ఏమిటి? మా జాతకరీత్యా అంటే మమ జాతక సంపూర్ణ గ్రహదోష నివారణ సిద్ధ్యర్థం గ్రహణకాలే నవగ్రహ జపాక్యం కరిష్యే. చేతిలో నీళ్లు పోసుకొని వదిలేయండి. ఆ గ్లాస్లో పెట్టిన గ్లాస్లో ఒక స్పూన్ వేసి దర్భ వేశారుగా, ఆ నీళ్లు తీసుకుని వదిలేయండి. ఇక కూర్చొని జపం చేయండి. ఎలా చేయాలనంటే బాసం పెట్టలు వేసుకొని కూర్చోండి. అది తెలంగాణలో అయితే సకలం బుక్లం పెట్టుకొని కూర్చో అంటారు. అట్లా కూర్చొని జపమాల చేతిలో పట్టుకొని ఒక బట్ట ఏదైనా కప్పుకొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ, ఉదాహరణకు ఈ మంత్రం నేను చెప్పా, కింద డిస్క్రిప్షన్లో ఉంది. సూర్య అరిష్టేతో సుసంప్రాప్తే సూర్య పూజాంచకాలే సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే. ఒక పూస తిప్పండి. ఇట్లా 200 సార్లు చదివితే మీ జీవితకాలంలో మీ జాతకరీత్యా ఉన్న సూర్యగ్రహ దోషం పోయి అధికరణ సిద్ధి లభిస్తుంది. ఇలా చంద్రుడిది, బుధుడిది, గురువుది, మంగళుడిది, కుజుడిది, అందరిది ఉంది. ఖచ్చితంగా మా ఛానల్ వాళ్ళకి చెప్పి నేను టైప్ చేసి పంపించా, వాళ్ళు ఖచ్చితంగా కింద వేస్తారు. సో నో డౌట్, ఇది ఒకటి బాగుంది. మరి నెక్స్ట్ ఇక చేయాల్సిన దానం విషయంలో ఇంకొకటి, మీరు జపం చేస్తున్న టైంలో మధ్యలో ఒకవేళ ఆపారనుకోండి, ఎవరో పిలిచారు, ఇంట్లో పాప ఏడ్చింది, బాబు ఏడ్చారు, మరి లేచి వెళ్ళిపోవద్దు. ఆ నీళ్లు ఒక స్పూన్లా తీసుకొని తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పక్కన ఉన్నటువంటి ప్లేట్లో వేయాలి. ఆ వదిలిపెట్టిన నీళ్ళే జపతీర్థం. ఈ 9 గ్రహాలు చేసి ఆ తీర్థం తాగాలి.
తర్వాతకి దానం ఏం చేయాలంటే మరుసటి రోజు ఈ యొక్క గ్రహణమైన తెల్లారి ఏం చేయండి, బ్రాహ్మణోత్తములకి మేషరాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు బాగా గుర్తుంచుకోండి. మేషరాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు కేజీంబావు కందులు, కేజీంబావు బియ్యము, కేజీంబావు మినపగుండ్లు దానం చేయండి మీ శక్తి కొద్దీ దక్షిణ పెట్టి. అలాగే వృషభ రాశి వాళ్ళు, తులారాశి వాళ్ళు కేజీంబావు బొబ్బెర్లు, కేజీంబావు బియ్యం, కేజీంబావు మినప్పండ్లు, మినపగుండ్లు బ్రాహ్మణులకు దానం చేయండి. అలాగే ఈ యొక్క కన్యారాశి వారు, అలాగే మిథున రాశి వాళ్ళు కేజీంబావు పెసర్లు, కేజీంబావు బియ్యము, కేజీంబావు మినపగుండ్లు బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. కర్కాటక రాశి వాళ్ళేమో కేజీంబావు మినపగుండ్లు, కేజీంబావు బియ్యము దానం ఇస్తే చాలు. అదే సింహరాశి వాళ్ళైతే కేజీంబావు మినపగుండ్లు, కేజీంబావు మినుములు, కేజీంబావు గోధుమలు బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి గ్రహణమైన తెల్లారి. మరి మీనరాశి వాళ్ళు, అలాగే ధనుస్సు రాశి వాళ్ళు ఏం చేయాలనంటే కేజీంబావు శనగలు, కేజీంబావు బియ్యము, కేజీంబావు మినపగుండ్లు గ్రహణం తెల్లారే బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. ఇక కుంభరాశి వాళ్ళు, అలాగే మకర రాశి వాళ్ళు కేజీంబావు తెల్ల నువ్వులు, కేజీంబావు బియ్యము, కేజీంబావు మినుములు ఏదన్నా తెల్ల వస్త్రంలో పెట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. వాళ్ళు నువ్వులు తీసుకోలేము, నువ్వులు తీసుకోమంటే కేజీంబావు బెల్లం ఇవ్వండి. లేదు నూనె తీసుకుంటా అంటే కేజీంబావు వంట నూనె ఇవ్వండి. అది కూడా శనిదానం కిందకే వస్తుంది, బ్రాహ్మణులకు వంటకు వాడుకుంటారు. నువ్వుల బదులుగా ఇవి రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక ప్రెగ్నెంట్ లేడీస్ విషయానికి వస్తే వాళ్ళు ఎడం వైపే తిరిగి ఉండాలి, ఏం లేదు, మీకు కంఫర్ట్గా పడుకోండి. ఒక రూమ్లో చీకటిగా ఉండాలి. ఒక మూలకు ఆవు నెయ్యి దీపం పెట్టి ఒక గాజుది ఏదైనా సరే మూత పెట్టేసుకోండి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, లేకుంటే ఏరోప్లేన్ మోడ్లో పెట్టండి. ఓకే, ఏరోప్లేన్ మోడ్లో ఎందుకు పెట్టమంటున్నా అంటే లైట్ కావాలంటే చిమ్మ చీకటి ఉంటే మరి లైట్ ఉండాలిగా, మధ్యలో వాష్రూమ్కి వెళ్ళాల్సి ఉంటే వెళ్ళండి. గోకకూడదు అంటే ఎలా కుదురుతుందమ్మా, కొంతమంది మరి ఇళ్ళలో గోకొద్దు అంటున్నారంట, ఇచ్చింగ్ చేయొద్దు అంటే కరెక్ట్ కాదు. ఆల్రెడీ వూండ్ ఉంటే దాన్ని ఇచ్చింగ్ చేయొద్దు. మామూలుగా దోమలు కొడితే కొక్కకుండా ఎలా ఉంటారు, అదేం లేదు, చేయొచ్చు. సో ప్రెగ్నెంట్ లేడీసే కాదు, అందరు కూడా బెడ్ కింద కంపల్సరీ మీరు ఈ యొక్క దర్భను వేసుకోండి. మీరు తాగడానికి నీళ్ళు, పాలు, ఏమైనా తినడానికి బిస్కెట్స్, లేకుంటే కొంచెం కాజు లాంటివి పెట్టుకోండి. ఆకలి వేస్తుంది ప్రెగ్నెంట్ లేడీస్కి, కాబట్టి అలాంటివి వేసుకోండి. వాటిలో కూడా దర్భ వేసి పెట్టుకోండి, అంతే. ఆ దర్భ మరీ మీ గొంతులో అడ్డుపడకుండా వేలుతో అలా పట్టుకొని నీళ్లు తాగడమో పాలు తాగడమో చేయండి. సో ఇలాంటివి చేయడం వలన ప్రెగ్నెంట్ లేడీస్ అన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు అవుతారు. ఇవి స్వయంగా మీరే చేసేటువంటి దానములు, చేసేటువంటి జపములు. ఏ బ్రాహ్మణోత్తముడి దగ్గరికి కూడా పోయి మీరు మా కోసం జపం చెయ్యండి అని అడిగే పని లేకుండా మీ అంతటి మీరే చేసుకోదగినవి. కాబట్టి గ్రహణం ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులు ఇలా చేయండి, దానివలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. వీటితో పాటుగా ఎవరైనా సరే జాతకం గురించి కావాలనంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. 2025 రూపాయలు చెల్లిస్తే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా మీకు అందిస్తాను. అలాగే మీ జాతకంలో నిజంగా కనుక ఏ గ్రహాలు బాగాలేకుంటే ఆ గ్రహాల వరకు మాత్రమే జపం చేసుకోవచ్చు ఆ రోజున. ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారి జాతకంతో పాటుగా ఈ యొక్క జ్వాలాముఖి మాల కూడా మీకు అడ్రస్ ఇస్తే పంపించడం జరుగుతుంది. ఇక అందరూ కూడా ఈ గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రెగ్నెంట్ లేడీస్ ముద్దుగా జాగ్రత్తగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.